జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులకు మేము ఒకటే న్యాయవాదులుగా, కామన్ న్యాయవాదులుగా, సామాన్య న్యాయవాదులుగా, సామాన్యుడి కోసం మాత్రమే ఆర్గ్యుమెంట్ చేశాం. మేము ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశాం. అంటే మీరేం చేశారు? ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క వారం అందరి సపోర్ట్ తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని క్రైమ్ చేయకుండా, క్రైమ్ చేసిందని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరికి ఆయనకు కూడా ఇంటిమేషన్ లేకుండా, అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలాగా ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది పల్లవి ప్రశాంత్ గారి కేసే ఉదాహరణగా నిలుస్తుందని మేము ఈ రోజు నాంపల్లి కోర్టులో తెలియజేస్తున్నాం. అంటే నేరం చేయని వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా రిమాండ్ చేస్తారు, ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే కోణంలో మేము బెయిల్ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. రేపు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పారు. రేపు ఆర్డర్స్ సానుకూలంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. పీపీ ఏం చెప్పారంటే 353 సెక్షన్ గురించి చెప్పారు. 353 సెక్షన్ అనేది పల్లవి ప్రశాంత్ గారికి వర్తిస్తుంది. దాని ప్రకారం మీరు బెయిల్ డిస్మిస్ చేయాలని చెప్పారు. మేము దానికి కౌంటర్ గా 353 అనేది 2 years లోపున్న నేరం. ప్రెజెన్స్ లో అంటే ఇన్సిడెంట్ అయిన టైంలో పల్లవి ప్రశాంత్ గారు వాళ్ళ సోదరులు లేరు. అక్కడ లేనప్పుడు ఆ సెక్షన్ అనేది వాళ్ళిద్దరికి వర్తించదనే కోణంలో మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. వినోద్ గారు కూడా చెప్పడం జరిగింది అన్న సీనియర్ అడ్వకేట్. ఇంకోటి ఏమందంటే పీపీ మేడం ఇంకో గేటు నుండి పోలీసు వాళ్ళు ఇచ్చేసానన్నారు. ఇంతమంది జనం ఉన్నప్పుడు, ఒక 20,000 పీపుల్ ఉన్నప్పుడు ఏ గేటు నుంచి అయినా కానీ ఇచ్చేసినప్పుడు పబ్లిక్ వస్తారు. వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంది? ఎక్కడైనా అలిగేషన్ అయినా ఏమున్నా ఈ అత్యాధునిక ప్రపంచంలో కోఆర్డినేషన్ చేసి అంతా డిజాల్వ్ చేసి పంపించేసేయాలి. వీవీఐపీ లెక్క ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు శాంతి భద్రతలను ఎవరు కాపాడాలంటే పోలీసు వాళ్ళు కాపాడాలి. శాంతి భద్రతలు పోలీసు వాళ్ళు కాపాడాలి. పోలీసు వాళ్ళే కేసు పెట్టిరు. ఎవరైనా దెబ్బ తాకితే కేసు పెడితే కేసు తీసుకుంటారు. కానీ వీళ్ళంతా వీళ్ళు ఊహాత్మకమైన ప్రతిపాదనలు రిమైండ్ కాపీ పెట్టి ఇచ్చేయడం జరిగింది. మీరు పోలీసు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఒక రిమైండ్ కాపీ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఇండియన్ ఐపీసీలు కానీ చదవండి. చదవకుండా నామమాత్రంగా ఇచ్చేస్తే మాత్రం కానీ ఈ న్యాయ వ్యవస్థ మీద, మేము న్యాయవాదులం కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఫైట్ చేస్తాం, ఇచ్చేస్తాం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అతన్ని అభం శుభం తెలియని పల్లవి ప్రశాంత్ ను ఈ విధంగా ఇచ్చేస్తారు. అదే వీవీఐపీలు ఎవరన్నా పెద్ద కుటుంబం వల్ల చేసినప్పుడు, అనేక సంఘటనలు అయినప్పుడు ఇలాంటి అదే జూబ్లీహిల్స్ స్టేషన్ లో పెట్టారని నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ కేసును ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా నేను న్యాయ వ్యవస్థకు పల్లవి ప్రశాంత్ రిమాండ్ అయ్యాడు. ఈ రోజు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఇది ఆర్గ్యుమెంట్ అయిపోయిందండి. ఫర్దర్ ఆర్డర్ లో ఉంది. ఇవాళ నేను కూడా లోపల జడ్జి గారి దగ్గర నేను కూడా ఉన్నాను. అక్కడే వీళ్ళ డిఫెన్స్ అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి. పల్లవి ప్రశాంత్ గురించి సుమారు 50 మంది లాయర్లందరూ కూడా, అడ్వకేట్లు అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ నిలబడి అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత చాలా సానుకూలంగా జడ్జి గారు స్పందించడం చాలా ఆనందకరం. కళాకారుడి తరఫున జడ్జి గారు చాలా సుముఖంగా స్పందిస్తూ రేపు ఆయనకు 100% బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈ రోజు కనపడిందండి. నేను లోపల ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్ కు, అన్న వినోద్ అన్న కానించి, లక్ష్మణ్ అన్న కానించి, సీన్ అన్న కానించి, ఇట్లా మొదలుకుంటే పేరున ఎంతో మంది ఇవాళ ఉన్నారు. వేణు, సీను, తర్వాత ప్రతి ఒక్క అడ్వకేటు పల్లవి ప్రశాంత్ గురించి నేనే ఆశ్చర్యపోయానండి. ఇంతమంది లాయర్లు ఒక వ్యక్తి గురించి అక్కడ డిఫెన్స్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక దురదృష్టకరంలో తమ్ముడి గురించి ఇంతమంది వచ్చి వాదించడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మన పల్లవి ప్రశాంత్ త్వరలో బయటికి రాబోతున్నాడు. సో నేను దాడులను అదే కరెక్ట్ కాదండి. దాడులను సమర్థిస్తారు ఎవరైనా. అక్కడ జరిగినటువంటి ఒక ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు జనసందోహం అనేది ఉంటది, మీ అందరికి తెలుసు. అందులో రకరకాల ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది, లేకపోతే
కొంతమంది అల్లరి మూకలు ఉంటారు, వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు. అదంతా పోలీసు అంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి తెలుసండి, అది ఎలా కంట్రోల్ చేయాలి అనేది వాళ్ళకి సంబంధించింది. బట్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏం చేసిండు, ఎందుకు అరెస్ట్ అయ్యిండు, ఎందుకు జైలు పోయిండు అనేది ఇప్పుడు నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు ఈ యొక్క సెక్షన్ల గురించి నాకు ఏం అనుభవం లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు విషయం బయటపడింది. చాలా సింపుల్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతని మీద ఎలాంటి కేసులు లేవు. అతను సెలబ్రిటీ, అతను పట్టుదలతో గెలిచి నిరూపించి ఒక మట్టి బిడ్డగా ఒక బిగ్ బాస్ లో ఒక మంచి పేరు సంపాదించి ఒక మంచి కిరీటాన్ని అధిరోహించి మనందరికీ ఇన్స్పిరేషన్, చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ల వరకు ఇన్స్పైర్ గా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పల్లవి ప్రశాంత్. తమ్ముడు గురించి నేను తనతో ఆట ఆడాను, తన గుణం నాకు తెలుసు, తన ఆట పవర్ తెలుసు, తన పట్టుదల తెలుసు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కూడా సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలుసు. ఎదురుబొచ్చే ఇప్పటికి కూడా నొత్తది అన్న, ఈ గుండె ఎంత నొత్తాదని చెప్పేది రోజు ఎప్పటికి. నాకు లోపల ఏడ్చినా కూడా నేను అతని గురించి పాటలు పాడినా బయటకు వచ్చిన తర్వాత తన విషయంలో దురదృష్టం జరిగినందుకు ఇప్పుడు అలాగే స్పందించి వచ్చిన నాకు తోడుగా 50 మంది అడ్వకేట్లు నిలబడడం చేతులెత్తి మొక్కుతూ మీ కళావందనాలు. థ్యాంక్ యూ. మీడియాకు ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీడియాను గౌరవిస్తున్నా. పల్లవి ప్రశాంత్ తరఫున మీడియాలో ఏమైనా తప్పులుగా ఉంటే మీడియాను నా తరఫున క్షమించండి. మనందరి తరఫున క్షమాపణ కోరుతున్నా మీడియాకు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.